ఉప్పల్ కారిడార్ పనుల వేగవంతం చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నామని అన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ ప్రభాకర్. అయితే ఉప్పల్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తన ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కేంద్రాన్ని ఒప్పించి 600 కోట్లతో ఫ్లైఓవర్ రోడ్డు శాంక్షన్ చేశామని అన్నారు. అయితే కానీ అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ సర్కార్ రోడ్లు వెడల్పు బాధితులకు పరిహారం చెల్లించడంలో విఫలమైందని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సైతం ఇదే అలసత్వాన్ని కూడా ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. ఇక గతంలో ఈ యొక్క అలసత్వానికి కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల నష్టపరిహారాన్ని కూడా విధించిందని గుర్తు చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులు పనులను వేగవంతం చేసి కారిడార్ పనులు పూర్తి చేయాలని అన్నారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో అనేక తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి మరి ప్రభుత్వాన్ని శాసనసభలో ప్రశ్నించి మరి కార్యక్షేత్రంలో కూడా ఉద్యమించి ప్రభుత్వం మెడలు వస్తే మరి పట్టుమని మరి ఈ యొక్క పనులు ముందుకు తీసుకుపోవటానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కూడా సహకరించాలి. అదే సమయంలో కేటీఆర్ ఉప్పల్కి వస్తా అంటే కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని ఈ యొక్క లైట్ తీయటానికి 6 ఏళ్లు పడుతుందా, కరెంటు స్తంభం మార్చడానికి 6 ఏళ్లు పడుతుందా, 600 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తే ఒక స్తంభాన్ని తీయటానికి మీకు 6 ఏళ్లు పడుతుందా అని చెప్పని ప్రశ్నించి అడ్డుకున్న తర్వాత స్తంభాలు మార్చడం జరిగింది. ఇంతలో మళ్ళీ ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతి, మళ్ళీ అదే విధానం, అదే సహాయ నిరాకరణ, అదే నిర్లక్ష్యం, అదే అలసత్వంతో కాలయాపన చేస్తే మరి గడ్కరీ గారికి విషయాలన్నీ తెలియజెప్పిన తర్వాత 20 కోట్ల రూపాయలు